వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు నుంచి ఎన్ఐఏను తప్పించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, హౌస్ మోషన్ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న అంశాలని హైకోర్టు తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణని ఎన్ఐఏ నుంచి తప్పించాలని చెప్పి అత్యవసర పిటిషన్, హౌస్ మోషన్ పిటిషన్ ని ప్రభుత్వం దాఖలు చేసింది. కొద్దిసేపటి క్రితం దీనిపై విచారించిన హైకోర్టు జడ్జి దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగిందో మనతో మాట్లాడటానికి అడ్వకేట్ సుజాత శర్మ మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఏం జరిగింది అసలు? ఇప్పుడు హౌస్ మోషన్ ఎందుకు దాఖలు చేశారు? అసలు ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి, లేకపోతే జడ్జి ఏమన్నారు, ఏంటండి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ ని మూవ్ చేసిందండి. కావాలని సెకండ్ సాటర్డే హాలిడేస్ ని యూజ్ చేసుకుంటూ దీన్ని హౌస్ మోషన్ మూవ్ చేశారండి. దొడ్డిదారిన ఆర్డర్ తెచ్చుకోవాలని ట్రై చేశారు. బట్ కానీ కోర్టు వారు దీన్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి దీనిలో దెర్ ఈజ్ నో అర్జెన్సీ ఇన్ దిస్ మ్యాటర్ అని చెప్పి అంటూ మా సోమవారానికి దీన్ని పోస్ట్ పోన్ చేశారండి. సోమవారం దీనికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతాయి. అంటే మొత్తం కూడా అసలు ఈ కేసు విచారణకు సంబంధించి ఎన్ఐఏకి అప్పగించకూడదని ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది కదా. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఓ పక్క ఎన్ఐఏ విచారణ కూడా వేగవంతం చేసింది. ఇప్పుడు మరి ఒకవేళ సోమవారం రోజు దీనిపై రెగ్యులర్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయా? ఫర్దర్ గా ఏముండొచ్చు అనుకుంటున్నారు? అంటే హైకోర్టే దీనికి సంబంధించి అసలు ఓ పక్క కేంద్ర ప్రభుత్వమే ఎన్ఐఏ విచారణ జరుపుతున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎలాంటి ఇది ఉండే? హైకోర్టు వారే ఆర్డర్ పాస్ చేస్తున్నారండి ఎన్ఐఏకి అప్పగిస్తూ. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, రోజుకో మాట మాట్లాడుతున్నారు, రోజుకో ఇది మాట్లాడుతున్నారు. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారే క్లియర్ గా చెప్పున్నారు ఇది ఎవరి పరిధిలోకి వస్తుంది, ఇది ఎక్కడ జరిగింది అని క్లియర్ గా ఆయనే ఆన్ రికార్డ్ చెప్పున్నారు. మరి ఇప్పుడు ఎందుకు మరి సడన్ గా మరి ఏం భయం పట్టుకుందో, ఏమి ఆలోచనలో జరుగుతుందో తెలియదు కానీ సడన్ గా వారి కుట్రకోణం బయటపడుతుందేమో. మరి అందువల్ల మాకే అప్పగించండి అని మళ్ళీ క్లియర్ గా వీళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే ఇప్పుడు నిన్న కూడా ఎన్ఐఏ కోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ జరిగింది. మొత్తం సిట్ అధికారులన్నీ కూడా ఎవిడెన్స్లు కానీ మొత్తం కూడా ఎన్ఐఏకి ఇవ్వాలని ఒక పక్క ఎన్ఐఏ కోర్టు చెప్పింది. మరో పక్క హైకోర్టులో హౌస్ మోషన్ వేశారు. ఇదంతా ఎలా చూస్తారు? అసలు పూర్తిగా ఈ కేసుకి సంబంధించి ఎన్ఐఏ ఒక పక్క దీన్ని వేగవంతం చేసిన విచారణ, మరో పక్క ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఐఏ పరిధి నుంచి తప్పించాలనే ప్రయత్నం. ఇదంతా ఏం జరుగుతుంది? ఫర్దర్ గా ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? వారి కుట్రకోణం క్లియర్ గా బయటపడుతుంది అనే భయంలో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉందండి. ప్రజలందరికీ అదే ఆలోచన ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని క్లియర్ గా గమనిస్తూ ఉన్నారు. ఏ రోజు ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు అని. మొదటి వాళ్లే రిజెక్ట్ చేసిన మాటని మళ్ళీ ఇప్పుడు వాళ్లే కావాలి, మేమే ఇన్వెస్టిగేట్ చేస్తాము అని అడుగుతున్నారు. ఒక పక్కన ఎన్ఐఏ తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. ఆ ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. మళ్లీ కొత్తగా ఇవాళ మళ్లీ మాకు కావాలంటూ మళ్లీ హౌస్ మోషన్ ని మూవ్ చేయడానికి ట్రై చేశారు. కానీ దీన్ని కోర్టు క్లియర్ గా రిజెక్ట్ చేసింది. మండే దీనిపైన మళ్లీ దీనికి సంబంధించిన విషయాలు జరుగుతాయండి. కానీ మేము క్లియర్ గా అబ్జెక్ట్ చేస్తాము, ఇది మా రైట్. విక్టిమ్ ఏమి ఇక్కడ జరిగిన సామాన్యులకే న్యాయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంత పెద్ద లీడర్ ఈయన వైఎస్ఆర్సీపీ ముఖ్య ప్రతిపక్ష నేత, ఆయనకి జరిగిన దానిలో కూడా ఇంత తాత్సారాన్ని, ఇంత ఇబ్బందుల్ని చూస్తే మిగతా జనాల పరిస్థితి ఎలా ఉందో, మిగతా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఎన్ఐఏ కోర్టులో కూడా నిన్న ఎవిడెన్స్ అన్ని కూడా సిట్ అధికారులను ఇవ్వమని ఎన్ఐఏ కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. మొత్తం సిట్ ఆఫీసర్స్ కి క్లియర్ గా అసహనం కూడా ఎన్ఐఏ కోర్టు వ్యక్తం చేసింది. ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఒక పక్క ఎన్ఐఏ ఛార్జ్ షీట్ వేయాల్సిన టైం దగ్గరకు వస్తున్నా మీరెందుకు డిలే చేస్తున్నారనే ఎన్ఐఏ కోర్టు కామెంట్ చూస్తున్నాం కదా. ఓ పక్క ఇటు హైకోర్టులో ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అంటే ఎన్ఐఏ కోర్టు నుంచి చెప్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వం మాత్రం ఈ హౌస్ మోషన్ దాఖలు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏదో ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ ని వాళ్ళు అందిపుచ్చుకుని మళ్లీ దీనిలో తాత్సారం చేయడానికి, ఇందులో నిజాన్ని న్యాయాన్ని
బయటికి రాకుండా చేయడానికి, కుట్రకోణం బయటికి రాకుండా చేయడానికి ప్రభుత్వం నానా విధాలా ప్రయత్నిస్తోందండి. బట్ అదంతా కూడా వాళ్ళు దొడ్డిదారిన ట్రై చేసిన ఏ ఇది కూడా కోర్టు వారు దాన్ని కన్సిడర్ చేయలేదు. ఇప్పటికే మీరు కేవియట్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు కదా, మరి అంటే సోమవారం ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి రెగ్యులర్ కోర్టులో, దీనికి సంబంధించి ఏం జరుగుతుందంటే? అవునండి, సోమవారం దీనికి సంబంధించి ఈ రోజు ఈ హౌస్ మోషన్ లో దొడ్డిదారిన ఆర్డర్ రావడానికి కోర్టు వారు అంగీకరించలేదు. ఖచ్చితంగా దీన్ని మండేకి వీఆర్ ద రైట్ పార్టీస్, మేము ఆల్రెడీ కేవియట్ వేసున్నాము. దీనికి సంబంధించి మా వాదనను కూడా వినాల్సి ఉంది కాబట్టి మండే దీనికి సంబంధించిన విషయాలన్నీ జరుగుతాయండి. ఇది పరిస్థితి. చాలా స్పష్టంగా ప్రభుత్వం దొడ్డిదారిన ప్రయత్నించి విఫలమైందన్నది లాయర్ మాటల్ని బట్టి అర్థమవుతుంది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నానికి సంబంధించి ఎన్ఐఏ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, అందుకే ఈ హౌస్ మోషన్ దాఖలు చేసిన ప్రభుత్వానికి చొక్కెదురైందన్నది లాయర్ మాటల్ని బట్టి చెప్తున్నారు. పూర్తిగా సోమవారం రోజు ఈ కేసుకి సంబంధించి రెగ్యులర్ కోర్టులో, హైకోర్టులో విచారణ జరుగుతుంది. పూర్తిగా మా వాదనలు కూడా వినిపిస్తామని చెప్పి లాయర్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. పూర్తిగా ఇటు ఎన్ఐఏ పరిధి నుంచి తప్పించాలని ప్రభుత్వం చేసిన హడావుడి హైరానా మాత్రం జడ్జి అంగీకరించలేదు. పూర్తిగా ఇంత అత్యవసరంగా హౌస్ మోషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి ప్రశ్నించి నేపథ్యంలో సోమవారం రోజు హైకోర్టులో ఏం జరగబోతుందనేది చూడాల్సింది. సిద్ధు. ఓకే చంద్రకాంత్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఘటన జరిగినప్పుడు చంద్రబాబును ప్రశ్నిస్తే ఈ యొక్క ఘటన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ పరిధిలో జరిగింది, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందన్నారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉండేటువంటి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంటే మా యొక్క హక్కులను కాలరాస్తున్నట్టు కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్ఐఏ ఏంటి, ఎందుకు అంత భయపడిపోతున్నారు, వివరాలేంటి? సిద్ధు, మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వానికి మాత్రం మరొకసారి హైకోర్టు చుక్కెదురైందని చెప్పక తప్పని పరిస్థితి. అయితే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులో కూడా ఎన్ఐఏ నుంచి తప్పించాలని కూడా ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసింది. కానీ ఈ రోజు దాన్ని పరిశీలించినటువంటి గౌరవ న్యాయస్థానం ఈ రోజు ఆ యొక్క పిటిషన్ ను తిరస్కరిస్తూ కూడా పిటిషన్ విచారించేందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది ఒక అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ కేవలం అత్యవసరమైన పరిస్థితుల్లో విచారించాలి. కానీ ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం ఆ విచారణ నుంచి తప్పించాలని కోరడం మాత్రం ఇది సమంజసం కాదు, ఇది సరైనది కాదని కూడా న్యాయమూర్తి కొంచెం ఆగ్రహంగానే దీన్ని తిరస్కరించినట్టుగా మన సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు కావచ్చు, డీజీపీ మాట్లాడిన తీరు కావచ్చు, సిట్టు విచారణ కూడా, ఎందుకంటే ఆ కేసులో కుట్రదారులు పాత్రదారులు ఎవరిని కూడా విచారించకుండా సెక్షన్ 3A కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా కేవలం 307 ఐపీసీ సెక్షన్ హత్యాయత్న కేసు కింద మాత్రమే నమోదు చేసి ఏపీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తా ఉంది. కానీ ఇదంతా సరైనది కాదు. ఖచ్చితంగా ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎందుకంటే సిఆర్పిఎఫ్ పరిధిలో ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ పరిధిలో ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా ఎన్ఐఏ విచారణ జరపాలి. కానీ కేవలం ఏపీ పోలీసులు కేంద్ర విచారణ సంస్థల కేసు పోకుండా కూడా అడ్డుకునే ప్రయత్నాలు మోర్తం చేశారు. మరొకసారి ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు అక్షింతలు వేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం వచ్చి యొక్క కేసును ఎన్ఐఏకు బదలాయించింది. కానీ కేంద్రం బదలాయించిన తర్వాత కూడా మరొకసారి అడ్డుకునే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దాన్ని హైకోర్టు ఖచ్చితంగా కూడా తిరస్కరించింది. మరొకసారి ప్రభుత్వానికి చుక్కెదురైన హైకోర్టులో నెలకొంది. ఖచ్చితంగా ఈ యొక్క కేసులో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచినటువంటి సెల్ అడ్వకేట్స్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఈ యొక్క కేసును హౌస్ మోషన్ పిటిషన్ విచారణ స్వీకరించినా కానీ మాకు తెలవకుండా ఇవ్వడానికి లేదు అంటూ వాళ్ళు కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ కేవియట్ పిటిషన్ విచారణ రాకముందే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించినట్టుగా ఇప్పుడే మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన దాడి జరిగినప్పుడు విచారణ అడ్డుకునే ప్రయత్నం ఏపీ గవర్నమెంట్ చేయడాన్ని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరొకసారి ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి మాత్రం చుట్టెదురైంది. సిద్ధు. ఓకే వాసు.